అబ్బా ఏం పరిస్థితి ఎట్లున్నది ఇక్కడ? ఏమైనా మార్కులు గీస్తురా, వస్తురా, పోతురా, ఇల్లు ఉంటుంది అంటున్నారా, పోతా అంటున్నారా, ఏమంటారు? పోతుందని అంటారు కదా సార్. పోతా అంటే మేము పోం కదా. ఎట్లా పోతాం చెప్పు, మాకు ఒట్టిగిచ్చిరా ఏమన్నా? ఎందుకు పోరు? ఎందుకు అంటే దేనికి పోతాం మేము? మాకు ఒట్టిగా ఇస్తే ప్రజలు ఎక్కడ డొలిస్తే అక్కడ పోతాం. పైసలు పెట్టి కన్న బాధపడి ఒక పైసా ఒక తాడేసి కష్టపడి కొనుక్కున్నాం. ఇవాళ మమ్మల్ని బొమ్మంటే ఎట్ట పోతాం మేము? ఎన్నేళ్ళు అయింది అబ్బా ఇక్కడ కొని ఇక్కడ ఇల్లు కట్టి? 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ సంది ఉంటున్నాం అట్లా. వచ్చిరా నిన్న మొన్న ఆఫీసర్లు ఎవరైనా మీ ఇంటికాడికి వచ్చిరా, ఏమన్నారు? వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసిపోయారు. వస్తే మేము అడిగినాము అంత మంది పడి కాల్ చేయమంటే కాల్ చేయం మేము అని, అస్సలు చేయమని అడిగినాం. చెయ్యిరా అని అంటే మేము చెయ్యం. మా జీవితం పోయిన ఒకటే కానీ మేము చెయ్యం. ఏమంటారు కాలనీ వాళ్ళు అందరూ? ఏమంటారు ఇట్లా ఉన్న వాళ్ళంతా కూడా? ఇక్కడ ఉన్న వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు వాళ్ళ పొట్ట వాళ్ళకి అందరిలో ఉన్న వాళ్ళు మంచిగా ఊరు, లేని వాళ్ళ పొట్ట గుర్తుండు. మరి ఎక్కడ పోవాలి, ఎట్ట బతకాలి? కానీ ఇప్పుడు ఈ మూసి వల్ల మొత్తం మురికి నీళ్ళు, వాసన, దోమలు అంటున్నాయి. లేదు నాయన, ఉంటే మేము ఉంటామా? వెళ్ళిపోతాం. మంచిగా ఉండే పట్టుకునే ఉన్నాం, ఆరోగ్యాలు గిట్ట మంచిగా ఉండే పట్టుకునే పని చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. మా పొట్ట మీద కొట్టొద్దు. ఎన్ని బాధపడ్డా కారు కక్కాసం అంటే మాకు ఇది జాగ ఖర్చు, గోడల ఖర్చు కట్టించి ఎక్కడ పంపిస్తారో అడిపోతాం, లేకపోతే పో. ఇప్పుడు పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిందా మీకు? అంతా గవర్నమెంటే పట్టాలు ఇచ్చింది, ఇంటి టాక్సీస్ కట్టించుకుంది, కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు, ఇంకేమంటారు ఏమన్నా ఎల్ఆర్ఎస్ అంట, బిఆర్ఎస్, ఇవి ఇట్లా కట్టించుకోరు. మా బతుకులు మేము బతున్నాం. మా పొట్ట మీద రాయి కొట్టొద్దు. ఎందుకు అట్ట చేస్తారు గవర్నమెంట్? ఆడు గెలిచిందనే కానీ ఇన్ని బాధలు పెట్టేది. గెలవకుంటే ఏం చేస్తారు ఆయన చెప్పు? పండుగ కూడా చేసుకుంటలేరు. ఏడ్పులు అవుతుంటే పండుగ ఇంకా తుర్తుంటుందా మాకు? తుర్తు లేకుంటే అయిపోయి ఇంకేముంది? మా పొట్ట మీద రాయి కొట్టే ఇంకా ఎట్లా తుర్తుంటే? ఎందుకు భయపడుతురు? పండుగ చేసుకోవచ్చు కదా యథార్థంగా. అంటే ఎప్పుడు వచ్చి ఏం చేస్తారో అన్నట్టు ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు వచ్చి ఏం చేస్తారో ఇదే భయం మాకు. ఇక మాకు పండుగలు తుర్తుంటాయి. ఆలంచ కొడుకెక్కి ఆడ ఆగం చేస్తుండే మమ్మల్ని. ఆడేమన్నా మా పొట్ట మీద రాయి కొట్టి ఆడు మమ్మల్ని బాధ పెట్టి ఆడు ముందర పడతాడా? అనవరామచంద్ర అని పోతాడు ఆడు. కాదు, ఇప్పుడు ఇంతకుముందు పోయినసారి ఎట్లా చేసుకున్నారు పండుగ, ఈసారి ఎట్లా చేసుకుంటున్నారు బతుకమ్మ? ఏడుపులు ఆడుపులు వచ్చినాయి కానీ ఆయన ఇంకా పండుగ చేసుకుంటున్నది. మా కథ పండుగ లేదు, ఏది లేదు. మా బాధలే మేము ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడేమవుతుందో అని మా బాధ మాకే ఉంది, మా ఆలోచన మాకే ఉంది. అది చేసి తిరిగి చేస్తుంది. మరి ఎట్లా చేస్తారో. ఇప్పుడు ఇంటికి కావాలంటున్నారు అంటున్నారు, నిజమేనా? అంటే ముసలోళ్ళు అయితే ఇంటి ముంగల కూర్చుంటున్నారు, ఎవరు వస్తారో, కొత్త వాళ్ళు వస్తే కూడా వాళ్ళు ఎవరైందని అడుగుతున్నారు, నిజమేనా? ఇక అడగమని ఆయన భయమేనా? మంచి అన్నప్పుడు పోలీసు బండి వచ్చని, కారు వచ్చని, వాళ్ళు వస్తారు అన్న భయం ఉంది మనిషికి. మరి ఇక మేము ఏం చేస్తాం చెప్పు? వాళ్ళు అట్లా చేసే పద్ధతేనా? ఇది న్యాయమేనా వాళ్ళకు చెప్పు? మరి ఒకవేళ ఎక్కడికి వెళ్ళి బొమ్మ అంటే పోతారా అమ్మ? బాధ అనిపిస్తుందా? మా జాగాలు ఇచ్చిపెట్టి గవర్నమెంట్ సంతోషపడి మా జాగ ఖర్చు, మేము పెట్టే గోడల ఖర్చు కట్టించి ఎక్కడ పంపిస్తారో పంపేమని పోతాం, లేకపోతే పోం. సచ్చినా ఒకటి, ఎప్పుడైనా వచ్చేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.